ఓకే మై డియర్ నాగిని ప్లేయర్స్, మనమైతే లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయాం. కానీ ఈరోజు అలా జరగకూడదు. మన నాగినిల పవర్ బుస్ ఎలా ఉంటుందో చూపించాలి. అవునే షాకిబ్ అన్న, మన బంగ్లాదేశ్ని అయితే ఇప్పుడు అందరూ తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. మన బంగ్లా పులులు గర్జిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్లో చూపిద్దాం. మనమైతే ఈ మ్యాచ్ వదిలే ప్రసక్తే లేదు. మీరు పులి అయితే ఇక్కడ ఎర్రిపోకునే చూసిన ప్రతి ఓడంతా నేను పులి అని చెప్పుకుంటాడు. ఇక్కడ మేము ఉండేదేమే ఈ మధ్య ప్రతి ఓడు నేను పులి అని చెప్పుకోవడం ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి రండి చూసుకుందాం దమ్ముంటే. సారీ పులి గారు, మీరైతే చాలా హర్ట్ అయినట్లున్నారు. మేమైతే పులి కాదు మేము బంగ్లాదేశ్ వాళ్ళు అంతే. సారీ. ఫస్ట్ 3 మ్యాచ్లో నేను సింగిల్ డిజిట్కే అవుట్ అయినా. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూస్తే 24 రన్స్ కొట్టిన. ఈ మ్యాచ్లో పక్కా 50 కొడతా. సూపర్ విరాట్, ఆ కంబ్యాకే నీ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. నేను కూడా ఫస్ట్ మ్యాచ్లో 50 కొట్టా. ఆ తర్వాత త్వరగా అవుట్ అయిపోతున్నా. ఈ మ్యాచ్లో పక్కా మళ్ళీ 50 కొడతా అంతే. మనం సింగిల్ డిజిట్కి అవుట్ అయిన స్కోర్లు మొత్తం ఒక మ్యాచ్లో రప్పించేయాలి. మనమైతే ఈ మ్యాచ్ గెలిచి సెమీస్కి పోతున్నాం అంతే. రోహిత్ అన్న, నేను ఒక్కడ ఫామ్లో ఉంటే చాలు. టీంలో ఎవరు ఫామ్లో ఉన్నా లేకపోయినా నేనైతే ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించేస్తా. ఇప్పుడైతే నేను మంచి ఫామ్లో ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టున్నా. మిస్టర్ 360 ఎత్తుతా. ఈ మ్యాచ్లో కావాలంటే సెంచరీ కొడతా. సూపర్ స్కై తమ్ముడు, నువ్వైతే ఇప్పుడు మంచిగా ఆడుతున్నావు. ఫస్ట్లో ఫామ్లో లేదని నాలో నేనే బాగా తిట్టుకున్నా. ఇప్పుడైతే నువ్వు ఊపందుకున్నావు. అదే కంటిన్యూ చేయి. అరే దూబే జట్టు బ్రో, నా ఫామ్ అయితే కంప్లీట్గా పోయింది. మీరు కనుక మీ వికెట్లు ఫ్రీగా ఇచ్చినారంటే నా ఫామ్ మళ్ళీ కొనసాగిస్తా. మన సిఎస్కేకి ట్రోఫీ అందిస్తా. ఇప్పటికే ఫాస్ట్గా వికెట్ అయిపోతాను అనేసి ఇండియా ఫ్యాన్స్ అయితే మెట్టేట్లు కొడతా ఉండారు. అలాంటి టైంలో ఈ మ్యాచ్లో త్వరగా అవుట్ అయినా అనుకో, ఇంకా అస్తామే. అరే ఫిజ్జు, తమ్ముడే పేకాటే. నా ఫస్ట్ వికెట్, నా ఫస్ట్ రన్స్ అయితే లాస్ట్ మ్యాచ్లోనే వచ్చింది. ఈ మ్యాచ్లో పక్కా ఒక 50 కొట్టాలి. ఒక 3 వికెట్లైనా తీయాలి. ఏమనుకోవద్దు. మీరు ఏమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి. ఈ మ్యాచ్లో పక్కా నాగిని డాన్స్ చేసుడే, మ్యాచ్ గెలుచుడే. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా లేదంటే బంగ్లాదేశ్ గెలుస్తుందా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.